నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి। చీరాల సబ్ డివిజన్ పరిధిలోని వేటపాలెం పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించిన చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ స్టేషన్లోని రికార్డ్స్లను క్షుణ్ణంగా పరిశీలన, పెండింగ్ కేసులపై ఆరా। చీరాలోని కారంచేడు రైల్వే గేట్ వద్ద జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్య। గంటల కొద్ది రైల్వే గేట్ మూసి ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు। గుంటూరు, పొన్నూరు వెళ్లే వాహన డ్రైవర్లు, ప్రయాణికులకు నిత్యం నరకం। వంట గ్యాస్ పై దర్జాగా దోపిడీ, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మీడియా ముందుకొచ్చిన గ్యాస్ వినియోగదారులు। వేటపాలెంలోని ఆర్ఆర్ గ్యాస్ ఏజెన్సీ అక్రమ వసూళ్లపై రుజువులతో సహా కలెక్టర్ను కలిసి విచారణకు డిమాండ్ చేయనున్న వినియోగదారులు। చీరాల సబ్ డివిజన్ పరిధిలోని వేటపాలెం పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ సందర్శించారు। తనిఖీలో భాగంగా స్టేషన్లోని రికార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు। ఈ క్రమంలోనే పెండింగ్ కేసులపై ఆరా తీశారు। శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయడంతో పాటుగా గ్రామాల్లో పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ అన్నారు। చీరాల సబ్ డివిజన్ పరిధిలోని వేటపాలెం పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలో భాగంగా సోమవారం చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ సందర్శించారు। తనిఖీలో భాగంగా స్టేషన్లోని రికార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు। ఈ క్రమంలోనే పెండింగ్ కేసులపై ఆరా తీశారు। మొదటగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన డీఎస్పీ అనంతరం రిసెప్షన్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, స్టేషన్ రైటర్, ప్రాసెస్ అప్లికేషన్ల ద్వారా తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు। పెండింగ్ లో ఉన్న కేసుల ఫైల్స్, రికార్డులను పరిశీలించారు। ఈ సందర్భంగా డీఎస్పీ మోయిన్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో సిబ్బంది మర్యాదగా మెలగాలన్నారు। గ్రామాల్లో గస్తీ పెంచాలని, డైల్ 100కు ఫిర్యాదు వేగంగా స్పందించాలన్నారు। సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు। తనిఖీల్లో భాగంగా చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు, వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు। వార్షిక తనిఖీలో భాగంగా నేను వచ్చి ఈరోజు ఇన్స్పెక్షన్ చేస్తా ఉన్నాను। దీంట్లో ఈ వార్షిక తనిఖీలో భాగంగా ఇప్పుడు దాకా ఏ క్రైమ్ జరిగింది, ఏమేం కేసులు పెండింగ్ ఉన్నాయి, గతంలో ఏం జరిగింది, అక్కడ కేసులు ఏం పెండింగ్ ఉన్నాయి, ఆ కేసులు సాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలి, వాటిని కోర్టులో ప్రవేశపెట్టి ట్రయల్ నడిపించేటట్టుగా మనం ఏం చర్యలు తీసుకోవాలి అనేది మన సిబ్బందితో మాట్లాడడం జరిగింది। అట్లాగే అపరిష్కృతంగా ఉన్న కేసులు ఏమున్నాయి, ఎందుకు ఉన్నాయి, దాన్ని పరిష్కరించేటట్టుగా మనం ఏం చేయాలి, సర్టిఫికేట్లు రావాల్సినవి కానీ, కొన్ని కేసుల్లో వూండ్ సర్టిఫికేట్లు, పోస్ట్ మార్టం రిపోర్ట్లని, తర్వాత దొంగతనాలకు సంబంధించిన, ముద్దాయిలకు సంబంధించిన వివరాలు, నేరస్తుల వివరాలు, అవన్నీ కూడా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి ఏంటి అనేది మన రికార్డ్స్లో తనిఖీ చేసి వాళ్ళకి సూచనలు చేయడం జరుగుతూ ఉంటుంది। అట్లాగే మన సిబ్బందితో కూడా వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ని, ఇంకా కెపాసిటీని ఏ రకంగా పెంచాలి, ఏం చేయాలి, కొత్త నైపుణ్యాలు ఏం అలవర్చుకోవాలి, డిపార్ట్మెంట్లో కొత్తగా ఏమొచ్చింది, గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటి, గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ ఏంటి, దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి అనేది చెప్పడం। అట్లాగే హైకోర్టు రూలింగ్స్ కానీ, కొత్త రూల్స్ కానీ, కొత్త యాక్ట్లు ఏమొచ్చినాయి అనేది కానీ సిబ్బందికి వివరించి చెప్పడం జరిగింది। అట్లాగే సిడీ ఫైల్స్ కానీ అవి కానీ చెప్పడం। అట్లాగే యాక్సిడెంట్ కేసులు, ఈ మధ్య యాక్సిడెంట్ కేసెస్ జరుగుతున్నాయి, వాటిని ఏ రకంగా తగ్గించాలి, అట్లాగే కొంతమంది మిస్సింగ్ కేసులు జరుగుతూ ఉంటాయి, మిస్సింగ్ కేసులు ఏ రకంగా పరిష్కరించాలి, ఎందుకు మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయి, వాటిని కంట్రోల్ చేయడానికి మనం ఏమైనా చేయగలమా ఏంటి అనేది ఆ కారణాలు కనుక్కోవడం, ఆ కారణాలను విశ్లేషించడం। అట్లా కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉంటుంటారు, వాళ్ళని మనం ఏ రకంగా తీసుకురావాలి, మనకు సాల్వ్ కాని కేసులు పక్క పోలీస్ స్టేషన్ల వారి సహాయంతో ఏ రకంగా చేయాలి అనేది పెట్టడం జరిగింది। అట్లాగే సీసీ కెమెరాలని దాని యొక్క ప్రాముఖ్యత, దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఏ ఏరియాలో సీసీ కెమెరాలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అది డిస్కస్ చేయడం। అట్లాగే మనది ఏరియా, ఈ రిసార్ట్ ఏరియా, బాగా బీచ్ ఏరియా కూడా మన వేటపాలెం పరిధిలో ఉంది కాబట్టి చాలామంది బయట నుంచి కూడా విజిటర్స్, ట్రావెలర్స్ వస్తూ ఉన్నారు। వాళ్ళ యొక్క భద్రతకి మనం ఏం చర్యలు తీసుకోవాలి, వాళ్ళు అంటే ఈ సముద్ర స్నానానికి వెళ్ళి చనిపోవటాలు ఇట్లా జరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి మనం ఏం చేయాలి, ఏ రకమైన చర్యలు తీసుకుంటే వాళ్ళు సేఫ్టీగా ఉంటారు, మనం కూడా ఆదాయం అంటే అందరికి కూడా వేటపాలెం గురించి, దాని యొక్క రిసార్ట్ల గురించి కూడా బయట బాగా పబ్లిక్లో బాగా పేరు ఉంది, దాన్ని ఎట్లా నిలబెట్టాలి, ఇంకా మంచి సెక్యూరిటీస్, సేఫ్టీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది। చీరాలోని కారంచేడు రైల్వే గేట్ వద్ద రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతుంది। రైలు రాకపోకల సమయంలో గేటు ఎక్కువ సమయం మూసి ఉండడంతో
వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో గేటుకు రెండు వైపులా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. చీరాలలోని కారంచేడు రైల్వే గేటు వద్ద రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతుంది. రైలు రాకపోకల సమయంలో గేటు ఎక్కువ సమయం మూసి ఉండడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. దీంతో గేటుకు రెండు వైపులా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఆదివారం సుమారు గంట పాటు రైల్వే గేటు తీయకపోవడంతో ఇటు చిన్నరథం సేంత అటువైపు మషీదు కూడలి వరకు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నిలిచిపోవడంతో ఇటు ఈరుపుపాలెం నుంచి చీరాల వైపుకు కనీసం ద్విచక్ర వాహనం రావాలన్నా సరే రాలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రోడ్ ర్యాలీలు గుంటూరు వెళ్లే క్రమంలో 216 జాతీయ రహదారి నుంచి ఈ గేటు వైపుగానే వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితులలో ఆయా లారీల డ్రైవర్లు పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపు పొన్నూరు మీదుగా గుంటూరు వెళ్లే వాహనాల చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కారంచేడు గేటు కూడలిలో నిత్యకృత్యంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని వాహన చోదకులు కోరుకుంటున్నారు. అరగంట పైన పట్టింది. మేము అక్కడికి వచ్చేసి మేము టైంలో కలుపుకోవాలంటే మాకు చాలా రిస్క్ సార్. మాకు ఇబ్బంది లేకుండా అటు ఇటు ట్రాఫిక్ రోడ్ అంతా వచ్చేస్తుంది సార్. మాకు బాగా ఇబ్బంది కలుగుతుంది సార్ ఇక్కడ పేరాల రైలు గేట్ దగ్గర సార్. మేము లాస్ట్ 1 అవర్ నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. పేరంచల గేట్ దగ్గర ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ ఉంది. 45 మినిట్స్ అయిపోయింది మేము వచ్చి కూడా. దానికన్నా ముందు నుంచే ఉంది ట్రాఫిక్. 2 అంబులెన్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ ఉంది. ఇట్లా చేస్తే కాదు కదా. టెస్టింగ్ ట్రైన్స్ మొత్తం పోతున్నాయి. అది కూడా ఇంకా రాత్రి టైం కూడా కాదు, మధ్యాహ్నం టైంలో. చాలా పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది. ఏం చెప్పాలన్నా అక్కడ మాట్లాడినా మాకు ఇన్స్ట్రక్షన్స్ రావాలని చెప్తున్నారు స్టేషన్ నుంచి. వాళ్ళేమో టెస్టింగ్ ట్రైన్ నడిపిస్తున్నారు. ఇక్కడ 2 కిలోమీటర్స్ దాకా ట్రైనింగ్ ఉంది. గేట్ అక్కడ పక్కన కూడా 2 కిలోమీటర్స్ దాకా ఉంది. ఇంకా మెయిన్ జంక్షన్ ఇక్కడ నుండి హైదరాబాద్ హైవే ఎక్కాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా అదే మెయిన్ జంక్షన్. ఈ గేట్ దగ్గర నుండి పోవాలంటే ప్రాబ్లం అవుతుంది. ఏందో మీరు రైల్వేస్కి అప్లై చేసుకొని అండర్ గ్రౌండ్ ఏదో ఒకటి చెప్పిస్తే పబ్లిక్ ఇబ్బంది ఉండదు కదా. 1 గంటకు వచ్చామండి. 40 నిమిషాలు పైన ఇక్కడ నానా ఇబ్బందులు పడుతున్నాం. ఆకలి అతని భోజనాలు లేవు. సిమెంట్ దింపు వస్తున్నాం. అది వేటపాలెంకు చెందిన ఓ ఇండియన్ గ్యాస్ సరఫరా చేసే ఏజెన్సీ సంస్థ వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే క్రమంలో వినియోగదారుల నుంచి 50 నుంచి 60 రూపాయల వరకు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతుందని వేటపాలెంకు చెందిన పలువురు గ్యాస్ వినియోగదారులు ఆరోపించారు. ఈ క్రమంలో సోమవారం సంబంధిత గ్యాస్ ఏజెన్సీ అక్రమాలపై మీడియా ముందుకొచ్చారు. వంట గ్యాస్ పై దర్జాగా దోపిడీ చేస్తున్నారు. అక్రమ వసూళ్లపై ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే దిక్కున్న చోటు చెప్పుకుంటున్నారు. గ్యాస్ సరఫరా చేసే డెలివరీ బాయ్ ను ఇదేమని ప్రశ్నిస్తే గ్యాస్ సరఫరా నిలిపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అక్రమ వసూళ్లపై ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే లేకపోవడంతో మరో దారి లేక ఎవరికి చెప్పాలో అర్థం కాక తప్పనిసరి పరిస్థితుల్లో మీడియా ముందుకొచ్చామంటున్నారు. వేటపాలెంలోని గ్యాస్ వినియోగదారులు. ఈ క్రమంలోనే పలువురు వినియోగదారులు మాట్లాడుతూ వేటపాలెంకు చెందిన ఆర్ఆర్ ఇండియన్ గ్యాస్ సరఫరా చేసే ఏజెన్సీ సంస్థ వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే క్రమంలో వినియోగదారుల నుంచి 50 నుంచి 60 రూపాయల వరకు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతుందని వేటపాలెంకు చెందిన పలువురు గ్యాస్ వినియోగదారులు ఆరోపించారు. ఈ తంతు గత కొన్ని సంవత్సరాలుగా సాగుతుంది అన్నారు. అసలు వినియోగదారుడు గ్యాస్ ను ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఏజెన్సీ నిర్వాహకులు ఇంటికే సిలిండర్ సరఫరా చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ ఇక్కడ నిర్వాహకులు మాత్రం అందుకు విరుద్ధంగా డెలివరీ పేరిట అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటున్నారు. ఈ మొత్తం ఏజెన్సీకా లేక డెలివరీ బాయ్ జేబులోకి వెడుతుందా తెలియదు కానీ వినియోగదారులైన తమని మాత్రం మోసం చేస్తున్నారంటున్నారు. ఇది చాలదన్నట్టుగా ప్రభుత్వం ఇటీవల గ్యాస్ వినియోగదారులు కేవైసీ చేయించుకోవాలని చెప్పడంతో దీన్ని కూడా సదరు ఏజెన్సీ ఆదాయ వనరుగా మార్చుకుంటూ తమ ఏజెన్సీలోని సుమారు 17,689 మంది వినియోగదారుల నుంచి గ్యాస్ పెప్ ను తప్పనిసరిగా తీసుకోవాలంటూ హుకుం జారీ చేసి అమలు సైతం చేశారు. కొందరు వినియోగదారులు తమకు అవసరం లేదని చెప్పినా సరే తప్పకుండా తీసుకోవాలని ఇది కంపెనీ రూల్ అంటూ అందరికీ అంటకట్టారని వాపోయారు. ఇలా అన్ని సందర్భాల్లో గ్యాస్ వినియోగదారులను ఏజెన్సీ ఆదాయ వనరుగా మార్చుకొని ఇబ్బందులకు గురి చేస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే సదరు ఏజెన్సీపై ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్ కు మండల తహసీల్దార్ కు ఫిర్యాదు చేశామన్నారు. త్వరలోనే మరికొన్ని రుజువులతో జిల్లా కలెక్టర్ ని కలిసి ఏజెన్సీ అక్రమాలపై చర్యలకు డిమాండ్ చేస్తామని వినియోగదారులలో ఒకరైన కరీముల్లా తెలిపారు. అదే సిలిండర్కి వచ్చేసి 50 రూపాయలు అట్లా వసూలు చేస్తున్నారు ఎక్స్ట్రా బండి దగ్గర. ప్రతి ఏరియా మాది మాలసిన చెట్టు దగ్గర లైబ్రరీ దగ్గర రిక్షా బండి అతనండి వసూలు చేస్తున్నాడు. మామూలుగా బిల్లు ఎంత అని ఉంటే దాని మీద ఎక్స్ట్రా 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏందని అడిగితే రిక్షా బాడుగా అంటున్నాడు. దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది బిల్లులో కూడా, కానీ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు.
కొన్ని సంవత్సరాల నుంచి అండి అట్లాగే తీసుకుంటున్నారు. కేవైసీకి అని చెప్పేసి 170 రూపాయలు అట్లా తీసుకుంటున్నారు. దానికి రసీదు 150 రూపాయలు ఇస్తున్నారు. కేవైసీ అంటున్నారు. ఆ గ్యాస్ పైప్ ఇస్తున్నారు అంతే. అంతకంటే ఇంకే 150 రూపాయలు తీసుకొని గ్యాస్ పైప్ ఇస్తున్నారు. కంపల్సరీ అంటున్నారు. దానికి కంపల్సరీ తీసుకోవాల్సిందే అంటున్నారు. వేటపాలెం మండల గ్యాస్ వినియోగదారులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నారండి. గత కొన్ని 30 సంవత్సరాల నుంచి వేటపాలెం ఆర్ఆర్ గ్యాస్ వారు చేస్తున్న అరాచకాలని చాలా కాలం భరించాము. ఇక భరించే పరిస్థితి లేదనే నిర్ణయానికి వచ్చి నేను అమాయక ప్రజల దగ్గర పీడిస్తున్న వాళ్ళ ఆ డబ్బుని రిక్షాల కుర్రోళ్ళు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర 50,000 60,000 వసూలు చేస్తున్న సహించి పేదవాళ్ళు ఇప్పటిదాకా ఇచ్చారండి. ఈ మధ్యకాలంలో కేవైసీ పేరుతోటి ఆర్ఆర్ గ్యాస్ కంపెనీ వేటపాలెం వారు కేవైసీ ఏలుముద్రకి వెళ్ళిన వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడాను బలవంతంగా 150 రూపాయలు వసూలు చేస్తూ ఒక గ్యాస్ పైపు చేతిలో పెట్టి తీసుకోవాల్సిందేనని చెప్పి ఆ బలవంతం చేస్తూ ఉన్నారు. అదేమని ప్రశ్నిస్తే మీకు గ్యాస్ రాదు, కనెక్షన్ మీకు ఇక్కడ నుంచి గ్యాస్ డెలివరీ అవ్వదు, మీరు ఇది కంపల్సరీ తీసుకోవాలని చెప్పి ఒక నెపంతో బెదిరిస్తూ వాళ్ళ దగ్గర వసూలు చేశారండి. ఇది ఏమని ప్రశ్నిస్తే ఇది నా దాకా వచ్చింది కాబట్టి ఇది ఎందుకని ప్రశ్నిస్తే ఎవరో ఎక్కువ కాదు తక్కువ కాదు 150 రూపాయలు ఇచ్చి కనెక్షన్ తీసుకోవాల్సిందే, లేకపోతే నీకు గ్యాస్ ఆగిపోద్దనే బెదిరింపు వల్ల మేము తప్పనిసరి 150 రూపాయలు చెల్లించి అతని దగ్గర కనెక్షన్ తీసుకోవాల్సి వచ్చిందండి. ఈ అరాచకాలు ఎంతవరకు అని మేము సహించాలో అర్థం కాని పరిస్థితి. వ్యవస్థలు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాయి. గతంలో చాలా మందికి నేను కంప్లైంట్ చేసి ఉన్నాను. వేటపాలెం గ్యాస్ కంపెనీ వారు ప్రజల మీద పడి పీడించుకు తింటున్నారు, వాళ్ళ అరాచకాలు అలివి కాని విధంగా ఉన్నాయని చెప్పి గతంలో 1993 నుంచి నా గ్యాస్ స్టేషన్ వాళ్ళ మీద చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు అది ఏమీ పట్టించుకోకుండా ఈ మధ్యకాలంలో కేవైసీ పేరుతోటి 150 రూపాయలు ఇచ్చేసినట్టు బలవంతంగా వసూలు చేసి అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే మాకు అధికారికంగా ఏమో వసూలు చేయమని చెప్పలేదు, కానీ మేము తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తీసుకున్నాం. మీరు గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నప్పుడు మార్చిన పైపులే కాబట్టి ఇప్పుడు దాకా మీరు పైపులు మార్చలేదు కనుక ఇప్పుడు మార్చవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు మార్చాల్సిందే. ఎందుకు మార్చాలంటే గతంలో మేము కనెక్షన్లు తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు పొయ్యిలు మార్చాము, పైపులు మార్చాము, లైటర్లు మార్చాము. అప్పుడు మీకేం బాధ్యత లేదు కదా, ఇప్పుడే ఎందుకుంది మీరు గ్యాస్ పైపులు అమ్ముకోవడానికి వేస్తున్నా ఎత్తుకోవడం చెప్పి మేము అడిగితే అతను ఏం సమాధానం చెప్పాడంటే మీరు 5 సంవత్సరాలకు ఒకసారి కనెక్షన్ మార్చుకోవట్లేదు కదా, మార్చుకోవాల్సిందే అని అన్నాడు. నేను తీసుకొని కనెక్షన్ దాదాపు 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ నుంచి 5 సంవత్సరాలు 6 సార్లు వాళ్ళు నా దగ్గర వెరిఫికేషన్కి వచ్చేసి కనెక్షన్ మార్చాలి కదండి. మరి ఇప్పుడు దాకా ఎందుకు మార్చలేదు? 30 సంవత్సరాల తర్వాత కేవైసీకి నేను వెళితే నాకు పైపు తీసుకోవాల్సిందని చెప్పి నాకు ఆ పైపు అంటగట్టడం ఏంటి? అదే రకంగా 17,629 మందికి ఇదే విధంగా అంటగట్టి వాళ్ళు ఎన్ని లక్షలు వసూలు చేశారు? వీళ్ళకి ఈ రకంగా వసూలు చేయమని చెప్పి వీళ్ళకి అన్ని కనెక్షన్కి అన్ని పైపులు ఎవరు సప్లై చేశారు? సప్లై చేసిన కంపెనీకి ఈ ఆర్ఆర్ గ్యాస్కి సంబంధం ఏమిటి? ఈ రకంగా కోట్ల రూపాయలు వాళ్ళు వసూలు చేశారు కదా. 17,629 కనెక్షన్లకి 150 రూపాయలు చొప్పున ఎంతగా వసూలు చేసినట్టు? పైపు ఖరీదంతా, వీళ్ళు వసూలు చేసినది ఎంత, వీళ్ళకు పొందిన లాభం ఎంత? పేద రైతుల మీద దయాదాక్షిణం లేకుండా, పేద వినియోగదారుల మీద దయాదాక్షిణం లేకుండా, రిక్షాల వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ప్రజల మీద పడి వసూలు చేసుకోండి, రాబందులాగా పిక్కు తినండి అనంటే వాళ్ళు నెలకొకసారి 5 రూపాయలు 10 రూపాయలు కాడి పెంచుకుంటూ 10 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ ఇవాళ 60 రూపాయల దాకా వచ్చాడండి. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. నా దగ్గరే తీసుకుని వెళ్ళాడు. 900 ఇస్తే చిల్లర లేదని చెప్పి సరిపెట్టుకొని పోతే 56 రూపాయలు నేను ఇచ్చినట్టే కదా. ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు ఇస్తూనే ఉండా. అది ఇస్తూ బరాయిస్తూ కూడా మధ్యలో పైపు వచ్చి వీళ్ళు అదనంగా ఈ పైపులు అనేది మా మీద రుద్దితే మేము ఈ పైపులు ఇవ్వడం కరెక్ట్ కాదని అడిగితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందని చెప్పి బలవంతం చేసి ప్రజల మీద హెరాస్మెంట్ చేసి 17,629 కనెక్షన్లకి వాళ్ళు 150 రూపాయలు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం.
వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రాజెక్టు పాలిటెక్నిక్ స్టేట్ లెవెల్ ప్రాజెక్టు పాలిటెక్ ఫెస్ట్ కు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వరవ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఒంగోలులోని డీజే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇటీవల జరిగిన రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ లో కళాశాల పాలిటెక్నిక్ విద్యార్థులు రూపొందించిన ఆటోమేటిక్ స్టెయిర్కేస్ లైట్ కంట్రోల్ యూజింగ్ ఆర్డినో ప్రాజెక్టుకు మొదటి బహుమతి వచ్చినట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రాజెక్టు పాలిటెక్నిక్ స్టేట్ లెవెల్ ప్రాజెక్టు పాలిటెక్ ఫెస్ట్ కు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ రీజనల్ పాలిటెక్నిక్ ఫెస్ట్ నందు 11 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు పాల్గొని 56 ప్రాజెక్టులు ప్రదర్శించాయన్నారు. కాగా కళాశాల నుంచి 11 ప్రాజెక్టులు ప్రదర్శించగా అందులో ఈ ప్రాజెక్టు మొదటి స్థానం సాధించగా బహుమతి కింద 25,000 రూపాయల నగదు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును పాలిటెక్నిక్ 2వ సంవత్సరం చదువుతున్న ఈసీఈ బ్రాంచ్ విద్యార్థులు వికాస్, చంద్రమణికంఠ, గౌరీ శివసాయి, ప్రసాద్, లోకేష్లు కళాశాల అధ్యాపకురాలు సిహెచ్ భానుశ్రీ పర్యవేక్షణ రూపొందించారని పాలిటెక్నిక్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి తెలియజేశారు. కాగా జనవరి 6, 7, 8 తారీఖుల్లో విజయవాడలో జరగబోయే స్టేట్ పాలిటెక్నిక్ ఫెస్ట్ లో ఈ ప్రాజెక్టులో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో పాటు వివిధ బ్రాంచీల్లో 5 ప్రాజెక్టులు ప్రదర్శనకు ఎంపికైనట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థులను వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు అభినందించారు. రాష్ట్ర స్థాయిలోనూ ఇదే ప్రదర్శన కనబరిచి మరిన్ని బహుమతులను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. చీరాల మున్సిపాలిటీలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందిని ప్రజా ప్రయోజనాలకు వినియోగించడం పక్కన పెట్టి అక్కడ విధులు నిర్వహించే అధికారులు స్వప్రయోజనాలకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో చీరాలో కొంతమంది మున్సిపల్ సిబ్బందిని ఓ అధికారి రేపల్లిలోని తన సొంత ఇంటికి తొలగింపు పనులకు ఉపయోగించుకుంటున్నారు. అక్కడ పనిచేస్తున్న ఫోటోస్ వెలుగు చూడటంతో అదేమీ లేదంటూ బుకాయిస్తున్నారు. చీరాల మున్సిపాలిటీలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందిని ప్రజా ప్రయోజనాలకు వినియోగించడం పక్కన పెట్టి అక్కడ విధులు నిర్వహించే అధికారులు స్వప్రయోజనాలకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు మున్సిపాలిటీలో పనిచేసే సుమారు 20 మంది సిబ్బందిని చీరాల మున్సిపాలిటీకి చెందిన ఒక్క ఆటోను రేపల్లెకు తరలించారు. గడిచిన 2 రోజులుగా రేపల్లె మున్సిపాలిటీ 7వ వార్డులోని అరవపల్లి రోడ్లో ఉన్న తన సొంత ఇంటి నిర్మాణ పనులకు చీరాల మున్సిపాలిటీ సిబ్బందిని ఆటోను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారు. తన సొంత పనులకు వినియోగిస్తున్న ఘటనపై శానిటరీ ఇన్స్పెక్టర్ పై మున్సిపల్ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జేసీ స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించి మొత్తం 98 దరఖాస్తులు నమోదయ్యాయి. ప్రజా సమస్యలపై వస్తున్న అర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జేసీ స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించి మొత్తం 98 దరఖాస్తులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్ పై వచ్చిన ఫిర్యాదులకు సరైన కారణాలు చూపకుండా అసంపూర్తిగా తిరస్కరించడం సరికాదన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలని, పెండింగ్ ఉన్న అర్జీలను కేటగిరీల వారీగా విభజించి నివేదించాలని ఆదేశించారు. సదస్సులో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించిన తీరుపై ఆయన ఆరా తీశారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని పలు సూచనలు చేశారు. గడువు దాటే వరకు అర్జీలు పెండింగ్ లో ఉండరాదన్నారు. ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించడానికి సంబంధిత జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 18 గంటలకు పైగా సమయం పడుతుండగా 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. శనివారం 72,692 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,645 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ద్వారా శనివారం శ్రీవారికి 3.37 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. నిన్నటి ఆగ్నేయ బంగాళాఖాతంలోనున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు అనగా 16 డిసెంబర్ 2024 ఉదయం 8:30 దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది.
తదుపరి 2 రోజుల్లో బాగా గుర్తించబడిన అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఫ్రాన్స్లోని హిందూ మహాసముద్రంలో ఉన్న మాయోట్ ద్వీప సమూహంపై విరుచుకుపడిన చేడో తుఫాను వందలాది మందిని బలిగొన్నట్లు ఫ్రెంచ్ అధికారులు ఆదివారం ప్రకటించారు. తుఫాన్ బీభత్సానికి అనేక పట్టణాలు ధ్వంసమయ్యాయని, దాదాపు 1000 మంది వరకు మరణించి ఉండవచ్చని వారు చెప్పారు. విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు వారు చెప్పారు. మృతుల సంఖ్యపై పూర్తి స్పష్టత రావాలంటే చాలా రోజులు పడుతుందని, ప్రాథమిక అంచనాల ప్రకారం 14 మంది మరణించారని స్థానిక భద్రతా వర్గాలు తెలిపాయి. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే 3 రోజుల పర్యటన కోసం ఆదివారం భారత్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం విస్తృత చర్యలు జరిపారు. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చర్చలకు ముందు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ, అనురా దిశానాయక్ మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరించారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు తాజా స్థితిని తెలుసుకునేందుకు ఇవాళ సీఎం చంద్రబాబు అక్కడ పర్యటించారు. ముందుగా హెలికాప్టర్లో వెళ్లి ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే చేసిన ఆయన ఆ తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కీలక విషయాలు వెల్లడించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును అక్టోబర్ 2026 కల్లా పూర్తి చేయాలని గడువు పెట్టినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. డయాఫ్రమ్ వాల్ను వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని కోరామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై అధికారుల నుంచి అంచనాలు తీసుకున్న చంద్రబాబు అప్పట్లో జరిగిన అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎలా పక్కదోవ పట్టిందో చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ బ్రిటన్ మార్కెట్లో తన అర్బన్ క్రూయిజర్ ఈవీ కార్ను ఆవిష్కరించింది. సుజుకి మోటార్స్ ఈ విటారా బ్యాడ్జీతో రూపుదిద్దుకున్నది. అర్బన్ క్రూయిజర్ ఈవీ ఏడాది ప్రారంభంలో సుజుకి విటారా ఆవిష్కరించారు. టయోటా, మారుతి సుజుకిల నుంచి వస్తున్న 2 ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లు వచ్చే నెలలో భారత్ ఎక్స్పోలో ప్రదర్శించనున్నారు. మారుతి సుజుకి టయోటా మధ్య టెక్నాలజీ మార్పిడి ఒప్పందం ఉన్న సంగతి బ్రిస్బెన్ లో జరుగుతున్న 3వ టెస్టులో 3వ రోజు ఆస్ట్రేలియాపై చేయి సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో తొలుత 445కు ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా ఆ తర్వాత ఇండియన్ టాప్ ఆర్డర్ ను ఇబ్బంది పెట్టింది. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి ఇండియా 4 వికెట్లు కోల్పోయి 51 రన్స్ చేసింది. ఆసీస్ పేస్ అటాక్ ముందు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. జైస్వాల్ 4, గిల్ 1, కోహ్లీ 3, పంత్ 9 రన్స్ చేశారు. అంతకుముందు ఆస్ట్రేలియా ఇవాళ ఉదయం 40 రన్స్ జోడించి 445 రన్స్ కు ఆలౌట్ అయింది. భారత బౌలర్లో బుమ్రా అద్భుతంగా బౌల్ చేశాడు. 76 రన్స్ ఇచ్చి అతను 6 వికెట్లు తీసుకున్నాడు. ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీ 88 బంతుల్లో 70 రన్స్ చేశాడు. ఆసీస్ బ్యాటర్లో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. రెండో సెషన్ లో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. మళ్లీ టీ బ్రేక్ తర్వాత కేవలం 17 బంతులే ఆడిన తర్వాత వర్షం వచ్చింది. లైట్ కూడా డిమ్ గా ఉండడంతో ఆటను రద్దు చేశారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి. చీరాల సబ్ డివిజన్ పరిధిలోని వేటపాలెం పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించిన చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్. స్టేషన్లోని రికార్డ్స్లను క్షుణ్ణంగా పరిశీలన, పెండింగ్ కేసులపై ఆరా. చీరాలోని కారంచేడు రైల్వే గేట్ వద్ద జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్య. గంటల కొద్ది రైల్వే గేట్ మూసి ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు. గుంటూరు, పొన్నూరు వెళ్లే వాహన డ్రైవర్లు, ప్రయాణికులకు నిత్యం నరకం. వంట గ్యాస్ పై దర్జాగా దోపిడీ. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మీడియా ముందుకొచ్చిన గ్యాస్ వినియోగదారులు. వేటపాలెంలోని ఆర్ఆర్ గ్యాస్ ఏజెన్సీ అక్రమ వసూళ్లపై రుజువులతో సహా కలెక్టర్ను కలిసి విచారణకు డిమాండ్ చేయనున్న వినియోగదారులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.